అందరికీ నమస్కారం అండి. నాకు నిన్నటి నుంచి ఒక వీడియో లోకేష్ గారు జర్నలిస్ట్ జాఫర్ గారి ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడిన ఒక వీడియో జస్ట్ బిట్ వరకు కట్ చేసి దాదాపు నంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది పెట్టారో కూడా లెక్కలేనంతమంది పెట్టి రకరకాలుగా ఒకవైపు టీడీపీ పార్టీని అలాగే లోకేష్ గారిని, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారిని పార్టీని తిడుతూ వాళ్ళ ఆవేదనని చెప్తూ, అంటే తిట్ల రూపంలో వాళ్ళ ఆవేదనని వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలామంది పెట్టారు. ఇప్పటికీ దాని గురించి నాకు ఒక మాట్లాడాలని చెప్పేసి అనిపించింది. నాకు ఇప్పుడు లోకేష్ గారిని జర్నలిస్ట్ జాఫర్ గారు అడిగిన క్వశ్చన్, ముఖ్యమంత్రి ఎవరు కూటమిలో అని చెప్పేసి, దానికి ఆయన చెప్పిన ఆన్సరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పారు. అతని వెర్షన్లో ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఇదే జర్నలిస్ట్ జాఫర్ గారు వెళ్ళి నాగబాబు గారి దగ్గర మైక్ పెట్టి ముఖ్యమంత్రి ఎవరు కూటమిలో అని చెప్పేసి అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారా? చెప్పరా? 100% చెప్తారు కదా. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల్ని లేదంటే ఆయన నమ్మి పనిచేస్తున్న వ్యక్తుల్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకోవడం ఆయనకున్న చిత్తశుద్ధి. అది నాగబాబు గారికి అదే చిత్తశుద్ధి లోకేష్ గారు చూపించారని చెప్పేసి మీరెందుకు అనుకోవట్లేదు? లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి ముఖ్యమంత్రి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్తారా? అది జరిగే పనేనా? పైగా అధ్యక్షుల వారు ఇరు పార్టీల నుంచి టీడీపీ పార్టీ వైపుకి సిబిఎన్ గారు, జనసేన వైపుకి కళ్యాణ్ గారు ప్రకటించేంత వరకు కూడా ఏ విషయం కూడా ఫైనలైజ్ కాదు. వాళ్ళిద్దరు అల్టిమేట్గా అన్న విషయం అందరికీ తెలుసు. బ్యాక్ ఎండ్లో మన పార్టీకి ఇటువైపు మనోహర్ గారు కానివ్వండి, అటు టీడీపీ వైపుకి లోకేష్ గారు కానివ్వండి, మేబీ బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఉండి అంతా కార్యవర్గాన్ని కథా కామామేష్ అంతా నడిపేది వాళ్ళైనప్పటికీ కూడా అల్టిమేట్గా ఫ్రంట్ ఫేస్ వచ్చేటప్పటికి టీడీపీకి సిబిఎన్ గారు, అలాగే జనసేనకి కళ్యాణ్ గారు. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయం. సాక్షాత్తు అధ్యక్షుల వారు చెప్పేంత వరకు లేదా సిబిఎన్ గారు ప్రకటించి దాన్ని కళ్యాణ్ గారు ఆమోదం తెలిపేంత వరకు కూడా మనం ఏ విషయాన్ని ఫైనలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత ఆగ్రహావేశాలకు లోనయ్యి సోషల్ మీడియాలో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటే అన్ని ప్లాట్ఫామ్స్లోనూ అటువైపు ఆ పార్టీలు తిడుతూ ఇటువైపు అధ్యక్షుల వారిని శంకిస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు దాన్ని అంత ఇదిగా చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ విషయం. రెండోది, రాష్ట్రంలో కేవలం కమ్మ కాపు 2 కులాలే ఉన్నాయా? ఈ 2 కులాల్లోనూ కమ్మకి నేరుగా కంట్లో కారం, కాపుకి వెనకాల కంట్లో కారం పెడుతూ రెచ్చగొడుతూ రాష్ట్ర నాశనానికి కారణం అవుతున్న జగన్ రెడ్డి సామాజిక వర్గం, ఈ 3 సామాజిక వర్గాలే ఉన్నాయా రాష్ట్రంలో? ఈ మూడింటి కోసం ఎలక్షన్ జరుగుతుందా? అందరూ కమ్మ కాపు రైవలరీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము ఎవరో మనుషుల్లా కాని రావట్లేదు. రాష్ట్రంలో ఎలక్షన్, వచ్చే ముఖ్యమంత్రి, ఏర్పడే ప్రభుత్వం బీసీల కోసం, ఎస్టీల కోసం, ఎస్సీల కోసం, మైనార్టీల కోసం, ఎక్కడెక్కడో అసలు గుర్తింపు కూడా లేని కొన్ని సామాజిక వర్గాల కోసం పనిచేయాలి, వాళ్ళందరూ అభివృద్ధి గురించి ఆలోచించాలన్న విషయం మీకు ఎవరికి కనిపించట్లేదా? కాపులను తీసుకెళ్లి కమ్మల దగ్గర తాకట్టు పెట్టేస్తున్నాడు, అప్పుడు పోయింది అధికారం, ఇప్పుడు పోయింది అది, ఈ మాట్లాడుతూ ఉంటున్నారంటే ఎలక్షన్ 2024 ఎలక్షన్ కేవలం 2 కులాలకి, రెండింటిని రెచ్చగొడుతున్న 3వ కులానికి మీకు మధ్య జరుగుతుందా? మా ఓట్లు కావాలి, మేము పట్టుకునే జెండాలు కావాలి, మేము చేసే స్లోగన్స్ కావాలి, కానీ ఎలక్షన్ అనేది మా కోసము, మా అభివృద్ధి కోసం కూడా జరుగుతుందని గుర్తింపు కూడా మేము కనిపించట్లేదా మీకు? మీరు మంచి మాట్లాడుతున్నారు, చెడు మాట్లాడుతున్నారు, కనీసం మీకన్నా అర్థమవుతుందా? రాష్ట్రంలో మీ కులాల గురించే రావా? కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్న రైతు గురించి మీరు పట్టించుకోరా? ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఆడబిడ్డల గురించి మీకు అక్కర్లేదా? ఉద్యోగాలు లేక అల్లాడుతున్న వాళ్ళ గురించి మీకు అక్కర్లేదా? సమాజంలో ఇప్పటికీ వెనకబడిన జాతి గురించి మీకు అక్కర్లేదా? ఇల్లు కూడా శాంతం లేక నానా ఇబ్బందులు పడుతున్న ఎన్నో సామాజిక వర్గాల గురించి మీకు అక్కర్లేదా? ప్రాజెక్టులు పూర్తి అవ్వక బీళ్లు నిండిపోతున్న నేల గురించి మీకు అక్కర్లేదా? ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల గురించి మీకు అక్కర్లేదా? మీరు 2 కులాలే ఉన్నారా? మిమ్మల్ని రెచ్చగొడుతున్న 3వ కులం రెడ్డి సామాజిక వర్గం, జగన్ రెడ్డి సామాజిక వర్గం, అందులో ఎస్పెషల్లీ రెడ్డిగా సామాజిక వర్గం కంప్లీట్గా మీరే ఉన్నారా? ఇట్లా చేసి పార్టీలని, అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం టీడీపీ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు నడుపుతుంది కేవలం కమ్మ సామాజిక వర్గం కోసం మాత్రమే, లేదంటే జనసేన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నడుపుతుంది కేవలం కాపు సామాజిక వర్గం కోసమే మాత్రమే నడుపుతున్నారు, పెట్టారని చెప్పేసి మీరు భావిస్తున్నారా? పార్టీలో మిగతా కులాల వాళ్ళు ఎవరు లేరా? ఉన్న అందరి గురించి మాట్లాడాలి కదా. 2 కులాల గురించి మాట్లాడుతూ ఉంటే అది రాంగ్ ప్రాజెక్ట్ అయింది, మిగతా కులాలు దూరం అయిపోతాయని మీకు తెలియట్లేదు? మిమ్మల్ని రెడ్డి సామాజిక జగన్ రెడ్డి సామాజిక వర్గం వైసీపీలో ఉన్న వాళ్ళు రెచ్చగొడుతున్నారు మీకు తెలియట్లేదా? వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఇదే మాట్లాడుతున్నారు, జనసేనలో ఉన్న వైసీపీ కాపు కోవర్టులు ఇదే మాట్లాడుతున్నారు, టీడీపీ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళందరూ ఇదే మాట్లాడుతున్నారు. ఇదే మీ కులాల గురించి, మీ 3 కులాలే రాజకీయం కోసం ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అర్హత ఉంది, మేము ఎవరు లేవా? ఎందుకు మా బాధ గురించి, మా గురించి ఆలోచించి మీరు మాట్లాడట్లేదు? నాయకులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తులోకి వెళ్ళారు అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల బాగోగుల గురించి ఆలోచించే వెళ్ళారు. చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారంటే అన్ని కులాల గురించి ఆలోచిస్తున్నారు. 5% ఉన్న కమ్మ సామాజిక వర్గం మాత్రమే ఓటేస్తే టీడీపీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చింది? మిగతా సామాజిక వర్గాలు కూడా వేస్తేనే కదా వచ్చింది.
రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి పొత్తుని ఏ విధంగా చెడగొట్టాలని అనుకుంటున్నాడో ఎగ్జాక్ట్గా అది ప్లాన్ చేస్తున్నాడు. దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఆ విషయం అర్థం చేసుకోండి ఒకసారి. చిరంజీవి గారిని ఇలాగే ఆయన అంట నిలబడకుండా ఇబ్బంది పెట్టి ఎవడో ఒక బేవర్స్ గడ పోయి పార్టీ ఆఫీసులో కూర్చొని ఆయన్ని తిట్టే స్థాయికి, ఆయన పూర్తిగా విరక్తి చెంది చిరంజీవి గారు రాజకీయాల నుంచి నిష్క్రమించే స్థాయికి చేశారు. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం మీద ముందుకు వెళుతూ ఉంటే, రాష్ట్రం బాగు కోసం ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే అతన్ని ఎందుకు మీరు సపోర్ట్ చేయకుండా ఊరక మీరు చెప్పినట్టు ఆయన వినాలంటున్నారు? పార్టీలో అసలు పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ డబ్బు పెట్టినాడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ టైం పెట్టినాడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ మాటలు పడుతున్నాడు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు ఎవడో చెప్పండి. అసలు ఆయనకి లేని నొప్పి మిగతా అందరూ ఎందుకు పడుతున్నారు? ప్రతి నెల పడుతున్నారు. కడుపుతో ఉన్న వాళ్ళన్న 10 నెలలకు ఒకసారి పడతారు, మీరు ప్రతి నెల పడుతున్నారు. ఎవడన్నా ఒక పోస్ట్ పెట్టగానే మీకు నొప్పులు పుట్టేస్తున్నాయి. రాజకీయ నాయకులు అవ్వండి, రాజకీయంగా ఎదగండి అంటే ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఏంటి? గ్రౌండ్లో అదే సిచ్యువేషన్, సోషల్ మీడియాలో అదే సిచ్యువేషన్, మీడియాలో అదే సిచ్యువేషన్. ఇంకెప్పుడు మారుతారు? ఇదే పదే 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 పవన్ కళ్యాణ్ గారు చెప్పుకుంటూనే రావాలా మీకు? రెడ్డి కాంగ్రెస్ వైఎస్ఆర్ రెడ్డి కాంగ్రెస్ పెట్టి అతని వల్ల అవ్వక సింగిల్గా వెళ్తే అతను రాజ్యాధికారం చేజిక్కించుకోలేడని చెప్పేసి పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసి పోయి ఆ కాంగ్రెస్ జెండా మోస్తే రెడ్లు ఎవరన్నా అతని వెనకాల ఉన్నాడు ఒక్కరు మాట్లాడారా? అతని వెనకాల నడిచారు. టైం పాస్ అవుతున్న కొద్దీ దాదాపు 15 ఏళ్ళు 18 ఏళ్ళు పట్టింది అతను ముఖ్యమంత్రి అవ్వడానికి. రెడ్డి కాంగ్రెస్ని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపి అతను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాక మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అందరూ ప్రతోళ్ళు భూతద్దం పెట్టి శల్య పరీక్ష చేస్తున్నారు? అంత అవసరం ఉందంటారా అసలు? సొంత నియోజకవర్గంలో అభ్యర్థులుగా ఉన్నవాళ్ళు, అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు, ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు పక్కన ఇంకొక సొంత పార్టీలో ఇంకొకరిని ఎంకరేజ్ చేయలేరు. కానీ ఆడు దిగిపోతుంటే ఆడు పొలలు పెట్టి పని చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీరు చెప్పినట్టు వినాలి, మిమ్మల్ని నమ్ముకొని సింగిల్గా వెళ్ళాలి. ఆయన ఆల్రెడీ చెప్పారు కదా క్లియర్గా. 2019లో ప్రయోగం చేశా, రాష్ట్రం ఇట్లా అయిపోయింది, ఈసారి మళ్ళీ ఆ సాహసం చేయలేను నేను, పరిస్థితులు ఎలా అన్నా ఉన్నాయి. మీరే అంటున్నారు 20 సీట్లు వస్తాయి సింగిల్ గెలుద్దాం, 30 సీట్లు వస్తాయి సింగిల్ 20-30 సీట్లు వస్తాయి. తర్వాత పరిస్థితి ఏంది? ఉన్నోళ్ళ పరిస్థితి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రాష్ట్రం పరిస్థితి ఏంది? అటు టీడీపీలోను ఇటు జనసేనలోనూ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అందులోనూ మాలాంటి బలహీనుల పరిస్థితి ఏంటి? ఉండనిస్తాడా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి? రాష్ట్ర ప్రజల పరిస్థితి తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినా సరే రాష్ట్రం బాగు చేయగలిగే పరిస్థితులు ఉండిద్దా? అతని వల్ల ఇద్దా జరిగిన విధ్వంసాన్ని పోడ్చడం? ఏం ఆలోచిస్తున్నారు మీకన్నా అర్థమవుతుందా కనీసం? దయచేసి నిన్నెవడో ఒకడు అసలు ఏకంగా వైసీపీ సభలోకి వెళ్ళి మెడలో జనసేన కండ వేసుకొని కళ్యాణ్ గారిని తిడుతున్నాడు. కాపంట వినుకొండ కాన్స్టిట్యున్సీ. అట్లా చచ్చింది మనలో ఉన్న రాజకీయ చైతన్యం, మనలో ఉన్న అధ్యక్షుని అర్థం చేసుకునే విధానం. చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోకూడదు, కానీ జగన్ ఒప్పుకోవాలి. మరి మీరందరూ మళ్ళీ ఇంకోసారి దయచేసి నా ఆవేశాన్ని, అధ్యక్షుల వారి ఆవేదనని అర్థం చేసుకొని మీ ఆగ్రహావేశాలను కొన్నాళ్ళు పక్కన పెట్టి అధ్యక్షుడు చెప్పిన బాటలో ప్రజల కోసం, రాష్ట్రం కోసం, బడుగు బలహీన జాతుల మనుగడ కోసం, రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్ళడం కోసం కొంచెం ఆగ్రహావేశాలు తగ్గించుకొని వ్యూహాలు ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి వదిలేసి ఆయన చెప్పింది కొంచెం వినండి ప్లీజ్. ఇది ఒక సోదరుగా రిక్వెస్ట్ అంతే. అసలు నిన్నటి నుంచి నాకు ఆ వీడియో ఎంతమంది పెట్టారో లెక్కేలేదు. ఎన్ని గ్రూపులు దాని గురించి డిస్కోను, మామూలు డిస్కో కాదు. తప్పేమైందయ్యా? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి కావాలని ఆయన కోరుకుంటాడు, మీరు అధ్యక్షుల వారిని మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కావాలని ఆయన కొడుకు కోరుకోకూడదా? నాగబాబు గారి దగ్గర మైకెళ్ళి ఇదే క్వశ్చన్ జాఫర్ గారిని అడగమని చెప్పండి, ఏం చెప్తారా? కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అని చెప్తారు కదా ఆయన కూడా. ఎవరి దాకా ఎందుకు నన్ను అడిగితే నేను కూడా అదే చెప్తాను, ఎందుకంటే అది పార్టీ నిబద్ధత. నా నాయకుడి పట్ల నాకుండే అభిమానం అది. కానీ వాస్తవాలని అభిమానాన్ని ఒకే చేసి చూడకూడదు కదా. పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎక్కువ తెలివైన దాన్ని, ఆయనకన్నా ఎక్కువ వ్యూహాలు నాకు తెలుసని నేను భావించను. అని నేను జస్ట్ ఫాలోవర్ ఆయనకి అంతే. ఒక ఓటమికి, ఒక ఎలక్షన్కి, ఒక సంవత్సరం వచ్చే పదవికి, వీటన్నింటికి నా అతీతం. పవన్ కళ్యాణ్ గారితో జర్నీ అనేది గెలుపు ఓటములకు అతీతంగా ఆయన రాజకీయ జీవితంలో ఆయన అడుగుల్లో మా అడుగులు ఉండాలని ఫిక్స్ అయ్యి కూర్చున్నాం ఇక్కడ చాలామంది. ఎందుకు అందరినీ రెచ్చగొట్టి కూసేగాడి తెచ్చి మేసేగాడి తెచ్చి జెండు కిందని చెప్పేసి కొంతమంది మీ స్వార్థం కోసం ఎందుకు మొత్తం వ్యవస్థను డిస్టర్బ్ చేస్తున్నారు? దయచేసి ఈ సామాజిక వర్గాల రైవలరీ గురించి, మీ సామాజిక వర్గాలకు ఎవరికో కొందరికి అధికారం రావాలన్న కాన్సెప్ట్ గురించి, లేదా మీకు టికెట్లు రావని మీకు ప్రయారిటీ ఇవ్వలేదని అది మొత్తం మందికి అందరికీ వృద్ధి చేసే ప్రయత్నం గురించి దయచేసి మానేయండి.
రాష్ట్రంలో 3 కులాలు కాదు, చాలా కులాలు ఉన్నాయి. మా గురించి కూడా ఆలోచించండి, అర్థం చేసుకోండి. 24 ఎలక్షన్ మీ 3 కులాల గురించి కాదు. పర్టికులర్గా ఇందాక ఒక డైలాగ్ వాడాను, డైరెక్ట్గా కమ్మకి కంట్లో అలాగే కాపుకి వెనకాల కంట్లో పెడుతుందని చెప్పేసి. దీనికి పెద్ద అర్థం ఉంది, దాన్ని మీరు అర్థం చేసుకోండి. కాపుల్ని ఎంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అది సుదీర్ఘంగా ఎప్పటికీ మీకు ఆ పరిస్థితి రియలైజ్ అవుతారో ఆ టైంకి మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంతకుమించి మీకు చెప్పలేను. ఇక్కడ క్యాస్ట్ల గురించి అసలు ప్రస్తావించను, కానీ పదే పదే అది వింటూ ఉంటే మిగతా కులాల్లో ఉన్న మేము బాధపడుతున్నాం. అది మీరు అర్థం చేసుకోండి. స్వయాన జనసేనకు మిగతా కులాలను దూరం చేసే ప్రయత్నం జనసేనలో ఉన్న కొంతమంది క్యాడర్ తెలియకుండా చేస్తున్నారు. తెలిసి చేస్తున్నారని నేను అన్ను. మీ ఆవేశాన్ని వ్యక్తపరిచే విధానంలో రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దాన్ని కొంచెం కరెక్ట్ చేసుకోండి. నమస్తే, నేను మీ తాతం సిట్టు నాగేంద్ర. అసలు ఏమైంది? కొంతమంది జన సైనికులకు, కొంతమంది జనసేన నాయకులకు, పెద్ద నాయకులను చెప్పుకునే వాళ్ళకు కూడా అధ్యక్షుడు మీరు నన్ను నమ్మండి, మీ ఆత్మాభిమానం నా ఆత్మాభిమానం, మీ ఆత్మగౌరవం నా ఆత్మగౌరవం దెబ్బతినకుండా నేను చూసుకుంటానంటే మీ ఇష్టం వచ్చినట్టు ఈ సోషల్ మీడియా ట్రాప్ లో పడి లేదా వైసీపీ ట్రాప్ లో పడి ప్రతి ఒక్కరూ అంటే మీ ఇష్టం వచ్చినట్టు సలహాలు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూర్చోవాలి, ఏం మాట్లాడాలి, ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయాలి, అంతా మీరే చెప్తే ఇంకా ఆయన ఎందుకు అధ్యక్షుడు? మీరు మనమందరం కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆయనను నమ్మి ఆయన బాటలో నడవాలి. ఇది చాలా మంది చెప్తారు, మేము ఆయన ప్రాణం ఇస్తాం, మేము ఆయన ప్రాణం ఎవడికి కావాలి, ఆయన నమ్మి ఆయనతో పాటు నడవలేక రోజు 10 పోస్టులు పెట్టుకుంటూ బేకార్ల మాదిరి మనం మాట్లాడుతూ ఉంటే ఆయన అధ్యక్షుడి యొక్క మనసు ఎంత గాయపడుతుంది. ప్రతి ఒక్కడికి సమాధానం ఇప్పుడే చెప్పాలి. ఎందుకు అలా అన్నారు? అక్కడ అవతల పార్టీ అన్నాక వాళ్ళు 100 అభిప్రాయాలు తెలియజేస్తారు. ఈ రోజు మనం మంగళగిరి ఆఫీసులో మన అధ్యక్షుడి మీటింగ్ జరుగుతుంటే కూర్చుంటున్న వేలాది మందిలో 1000 మంది 1000 అభిప్రాయాలు అన్నయ్య ప్రమాణ స్వీకారం వాళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా? లేదే. మరి మన నాయకుడు ఒక వ్యూహమో లేదంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఆయన నేను ఉన్నాను నన్ను నమ్మండి అంటే మీరు అధ్యక్షుడిని నమ్మకుండా, అధ్యక్షుడు చెప్పిన మాట వినకుండా బుద్ధి పుట్టిన మీ సొంత ఎక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి పైత్యం అంతా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. అంటే అందుకే చెప్తున్నాను, ఆయన ఇలాగన్నాడు, మా మనసు నొచ్చుకుండింది, వాళ్ళు కోవట్లు అన్నాడు, వెళ్ళిపోమన్నాడు. మరి ఇక్కడ ఉంటూ ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన్ని ఎత్తి పొడుస్తూ ఇలాగైతే ఇలా, ఇలాగైతే ఇలా అని నాయకులందరినీ తిట్టుకుంటూ ఉండే బదులు మీకు ఎక్కడ కంఫర్ట్ గా ఉంటే అక్కడే ఉండమని చెప్పాడు ఆయన. తప్పే ఉంది. మీకు నిజంగా నీతి నిజాయితీగా మనం 100% అన్యాయం జరుగుతుందని ముందే చెప్తున్నాం. జ్యోతిష్కులా మీరు జ్యోతిష్కాలని పెట్టుకోండి. ఎంతంటే అసలు నేను ఇంకొక మాట, పూజ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరిరామ జోగయ్య గారికి కూడా చేతులు జోడించి నమస్కరించి మాట్లాడుతున్నాను. సార్, మీకు ఇంత పెద్ద రాజకీయ అనుభవం, ఒక హోంమంత్రిగా ఉన్నారు, ఒక ఎంపీగా ఉన్నారు, ఒక పార్టీ అధ్యక్షుడితో మీ అభిప్రాయం వినిపించే తీరిగా మీరు అనుకుంటే ఆయనతో ఈ నిమిషాలతో ఆయనతో ఫోన్ లో మాట్లాడగలరు, లేదా మనోహర్ సార్తో ఫోన్ లో మాట్లాడగలరు. ఇలా జరిగింది, ఏం చేద్దాం అనుకోవాలా? అంతేగాని మీరు కూడా సోషల్ మీడియా లైక్ అనుకోలేదు, సోషల్ మీడియా ట్రాప్ లో పడినట్టు మీరు బహిరంగ లేఖ రాయడం ఏంటంటే అధ్యక్షుడికి. ఇప్పుడు మా వయసు మేము హరిరామ జోగయ్య గారు ఇది తప్పని మీకు బహిరంగ లేఖ రాస్తే ఎలా ఉంటుంది? దయచేసి అందరూ తెలుసుకోండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు. ఆయన కంటే మాకు ఎవరూ ఎక్కువ కాదు. మీ సలహాలన్నీ అది ఒక రేంజ్ వరకు అది తీసుకున్నంత వరకు ఉంటే పర్లేదు, కానీ ఆయన్ని ప్రశ్నించి ఆయన వ్యక్తిత్వాన్ని మాట్లాడేటట్లయితే ఎంత పెద్దవాళ్ళనైనా సరే మేము ప్రశ్నిస్తాం, వాళ్ళని మాట్లాడతాం. దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి, నాయకులు కావచ్చు, సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటున్నారు, జనసేన పార్టీని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన చెప్పిన విధి విధానాలతో ఆయన అడుగులో అడిగేసి ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా సదా సర్వదా తల వంచి అనుసరిద్దామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అది ఇబ్బందిగా ఉంటే అలాగే ఉండండి, కానీ దయచేసి అధ్యక్షుడిని విమర్శించు సచ్చు సలహాలు మీ యొక్క విశ్లేషణలో ఎవరికి అవసరం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. శభాష్ పవన్ కళ్యాణ్. జనసేన తెలుగుదేశం కలిసి సభ నిర్వహిస్తే ఎలా ఉంటుంది? ఆ సభ ద్వారా ప్రజలకి
ఎంతటి మెసేజ్ అందచేయగలిగావు. తమ యొక్క కలయిక వలన ఈ పొత్తు పదిలంగా ఉంటుంది, 10 మందికి మేలు చేస్తుందనే భావన ప్రజల్లోకి చొచ్చుకెళ్ళిపోయేటట్లు చేశావు. శబాష్. ఆ కలయిక మంచిది, ప్రజలకు మేలు చేస్తుందని ప్రజలు నమ్మేటట్లు చేశావు. అందువలన వైసీపీ నాయకులకి, ముఖ్యంగా జగన్కి నిద్ర పట్టట్లేదు. ఏం చేస్తున్నాడో తనకే తెలియట్లేదు. ఇంతకాలం తన మంత్రుల చేత పిచ్చి కుక్కల్లాగా మాట్లాడిచ్చాడు పవన్ కళ్యాణ్ గారిని. ఆ పిచ్చి కుక్కలు ఆయన మరి ఏమన్నా చేసినాయో తెలియదు, కానీ నాకు ఆయన కూడా ఆ పరిస్థితి అలాగే అయిపోయింది పాపం. తర్వాత వైసీపీ నేతలకు అందరికీ భయం పట్టుకుంది. ఏంటి ఇట్లా మనం కలవకూడదు అనుకున్నాం, కానీ కలిసిపోయి బ్రహ్మాండంగా సభ పెట్టారు. సభ బాగా జరిగింది, ప్రజలు కూడా బాగా స్పందించారు. ఈ యొక్క కలయిక వలన మంచి జరుగుతుందని ప్రజలకు భావం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇంకేం చేయాలి మేము అని భయపడుతున్నారు వైసీపీ నేతలు అందరూ. కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే ముఖంలో నెత్తురు చుక్కకూడలేదండి. ఏం మాట్లాడుతున్నా ఆయనకి తెలియట్లేదు. ఆయన తన చుట్టూ ఈ యొక్క టీవీ ఛానల్స్లో మాట్లాడే అధికార ప్రతినిధులు అందరినీ పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? ఆయన పవన్ కళ్యాణ్ ఏదో చేస్తున్నాడండి, ఆయన కాలు పట్టుకు తీసుకొచ్చారండి. నీకెందుకయ్యా? ఏం చేస్తే నీకెందుకు? ఆయనకు వచ్చాడో లేదా చంద్రబాబు నాయుడు వచ్చి పిలిచి ఆహ్వానించాడో, వచ్చాడు కదా, అది వాళ్ళిద్దరి కలయిక, నీకెందుకు బాధ? కానీ నువ్వు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు సభలో? 2014లో సపోర్ట్ చేశాను ఏం ఆశించకుండా, ఇప్పుడు కూడా 2024 కూడా నేను ఏం ఆశించకుండా సపోర్ట్ చేస్తున్నాను రాష్ట్ర ప్రజల కోసం చెప్పాడు. చెప్తే 2019లో ఎందుకు విడిగా పోటీ చేశావంటే, తెలుగుదేశం పార్టీ తోటి జనసేన పార్టీ కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి, పార్టీ పరంగా కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. తర్వాత కొంచెం స్టాప్ గ్యాప్, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది అని పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తే, ఈ యొక్క సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కదండి. ఈయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరూ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. వాళ్ళకి ఏంటంటే అభిప్రాయ భేదాలంటే వాళ్ళకి ఏమనిపించింది? అవగాహన లోపం అని. అంటే అవగాహన లోపం అనే ఒక పనికిమాలిన మాట మాట్లాడేసి దాన్ని పైకి తీసుకురావాలని. అసలు పవన్ కళ్యాణ్ అన్నది మాట ఏంటి? అభిప్రాయ భేదాలు ఉన్నాయి, కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, అందువల్ల మేము విడిపోయామని చెప్పాడు. అందులో కరెక్ట్గా ఉంది. అది అవగాహన లోపం ఏంటి? ఏం అవగాహన ఉంది, ఏం చేసుకోవాలనుకున్నారని ఒక చెడు అభిప్రాయం వచ్చేటట్టు ఈ యొక్క సజ్జల తన యొక్క చుట్టూ అధికార టీవీ ఛానల్స్ నుండి అధికార ప్రతినిధులతోటి కూర్చుని పత్రికలతో విలేకరులతో మాట్లాడతాడు. ఇదే మాట మాడుతున్నాడు. అంటే ఒక మంచి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్తే దాన్ని చెడుగా ఎలా చేయాలనేది వీడు ట్రైనింగ్ ఇస్తున్నాడు అనమాట వాళ్ళందరికీ. ఈ పనికి మాలినోడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అభిప్రాయ భేదాలకి అవగాహన లోపానికి తేడా తెలియని ఇటువంటి మూర్ఖులు వైసీపీ పార్టీలో ఉంటే వైసీపీ పార్టీ నాశనంగా ఏమవుద్దండి? ఊగాడు, విర్రవీగాడు, మనమే చక్రదిప్తాం అనుకున్నాడు, పనికిమాల సలహాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. ఆ సలహాలో జగన్మోహన్ రెడ్డి కూడా మటాష్ అయిపోయాడు. ఏం చేయాలో తెలియక ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు. కానీ ఒక్కటి శభాష్ పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్పాలంటే, నేను మొత్తానికి ప్రజలు కోరుకునేటట్టు తెలుగుదేశం పార్టీతో పొత్తులో వెళ్తున్నావు, జగన్మోహన్ రెడ్డి దెబ్బ తీస్తున్నావు, దెబ్బ తీసేటట్లు మీరు వెళ్ళాలి. ఈ యొక్క మన జన సైనికులు, వీరమహిళలు, మీ యొక్క అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు కూడా మీకు సంపూర్ణంగా సపోర్ట్ చేయాలి, హోల్ హార్టెడ్లీ. ఆ దెబ్బకి వీళ్ళందరికీ కూడా మతులు పోయి జీవితంలో ఎన్నికలకి రాకుండా. ఎందుకంటే చూడండి తెలుగు ప్రజలారా, ఒక్క గమనించండి మీరు, ఇంతమంది మంత్రులు ఉన్నారు. ఎప్పుడైనా సరే తమ ఏ మంత్రిత్వ శాఖ అంటే సపోజు నీటిపారుదల శాఖ కావచ్చు, రవాణా శాఖ కావచ్చు, లేకపోతే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, కమ్యూనికేషన్ శాఖ కావచ్చు, ఐటీ శాఖ కావచ్చు, లేకపోతే
పౌర సరఫరాలు కావచ్చు, ఇట్లా మంత్రులు శాఖలు ఉంటాయి. ఈ శాఖలతో డిస్కస్ చేసి ఆ యొక్క ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీతో డిస్కస్ చేసి ఆ ఏమున్నాయి ప్రాబ్లమ్స్ అనేది ప్రజలకు ఎప్పుడైనా చెప్పారా వీళ్ళు? అందులో ఏమేమి చేస్తారు ఒక్కటని చెప్పారా? ఎంతసేపు మీటింగ్ పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టడం తప్పితే ఇక ప్రెస్ మీట్లు ఇంకేం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ కోసమే వీళ్ళు, అంటే వీళ్ళకి 2019లోనే పొరపాటున గెలిచాం మనం, ఇక 2024లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే మనం ఓడిపోతాము కనుక పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలని అప్పటి నుంచి ఇప్పుడు దాకా అడ్డగోలు మాట్లాడుతున్నారు. ఒక మనుషుల్లా కాకుండా మృగాల్లాగా మాట్లాడుతూ పేటరైపోయారు. ఇన్ని రోజులకి మీకు నోరు మూసే రోజులు దగ్గర పడినాయి. ఇంకొక 3 నెలల్లో మీకు అందరికి కూడా శంకరగిరి మాన్యాలు పడతారని తెలియజేస్తూ, నేను ఒకటే చెప్తున్నా, ఈ సభ ద్వారా వైసీపీ వాళ్ళకి భయం పట్టుకుంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే మతి తప్పి పిచ్చోడైపోతున్నాడు. ఈ సభ సక్సెస్ అయ్యేసరికి ఏం జరుగుతుందో, నేను తొందరపడి సజెషన్ ఇచ్చాను జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి నన్ను ఏమంటాడో అనే ఒక భయం పట్టుకుంది. శభాష్, అట్లాగుండు, జగన్మోహన్ చేత నీకు తగిన శాస్తి జరుగుతుందని ఈ వీడియో తెలియజేస్తూ తెలుగు ప్రజలు గమనించండి. పవన్ కళ్యాణ్ గారు చక్కగా మాట్లాడారు. అభిప్రాయ భేదాలు ఉంటాయండి. అభిప్రాయ భేదాలు అంటే ఏంటండి? తండ్రి కొడుకుల మధ్య ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్య ఉండొచ్చు, ఇద్దరు స్నేహితుల మధ్య ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య ఉండొచ్చు. అభిప్రాయ భేదాలు ఉంటే సర్దుకుని పోతారు. అవగాహన లోపం అంటే చాలా తప్పండి. అది మనోడు ఆ యొక్క మాట తీసుకొస్తున్నాడు, అది సరైనది కాదని మీకు అందరికి వివరిస్తూ సెలవు తీసుకున్నాను. ఇంకోసారి ఇంక వీడియో కలుసుకుంటాను. ఈ వైసీపీ వాళ్ళందరికి కూడా రోజు రోజుకి పిచ్చి ఏదంటే సరే పిచ్చి ముదురుతుంది. ఆ పిచ్చి ముదురుతూ వేరే స్థాయికి వెళ్తారు. జాగ్రత్తగా ఉండమని చెప్పి ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.